శ్రీశైలం ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అయిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి ఆ రైలింగ్ని ఢీకొట్టి లోపలికి దూసుకు వెళ్ళింది. కొద్దిగా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా సరే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. పెద్ద దోర్నాల శ్రీశైలం రహదారిపై అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్నారు భవానీ స్వాములు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. భవానీ మాలధారులు విజయవాడ వెళ్ళి అమ్మవారి దగ్గర మాల తీసిన తర్వాత మాల వితరణ చేసి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. ఆ సమయంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ పెను ప్రమాదానికి గురైంది. ఇంకొంచెం తేడా వచ్చుంటే ఏమయ్యేదో ఒక్కసారి మీరు చూడండి. ఆ ఫొటోస్లో ఎంత భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఐ విల్ షో యూ. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బస్సు ఎంత కొద్దిపాటి తేడాతో మాత్రమే తప్పించుకొని బయటపడినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈ పక్కన ఈ రైలింగ్ ఉంది. ఆల్రెడీ ఇదిగో ఈ ప్రొటెక్టివ్ రైలింగ్ ఉంటుంది రోడ్డు పక్కన, హైవేల పక్కన, లేదంటే ఘాట్ రోడ్ల దగ్గర ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఈ రైలింగ్ని సైతం గుద్దుకొని దీని మీదకు వెళ్ళి బయట వైపు చూస్తున్నారు. పక్కన పెద్ద గొయ్యి, పక్కన ఉన్నటువంటి పెద్ద గొయ్యి ఇది ఉంది, లోయ లాంటి ఉంది, డెప్త్ ఉంది కింద. ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా సరే ఆ లోపల పడిపోయి ఉండేది. ఒకసారి ఇక్కడ ఆపండి, ఫ్రీజ్ ఇట్ హియర్ వన్స్ పీసీఆర్. సో మీరు చూస్తున్నారు, ఇదిగో ఇలా గుద్దుకొని బస్సు ఈ ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అలాగే ఒక టైర్ ఆల్రెడీ బయటకు వచ్చింది, ఒక వీల్ బయటకు వచ్చింది. రెండో వీల్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎడ్జ్లో ఉంది, బయటే ఉంది, లోపల రోడ్డు లోపలే ఉంది. ఇది మాత్రం బయటకు వచ్చింది. ఇంకొంచెం ఆ వీల్ బయటకు వచ్చినా, లేదంటే ఒక 3-4 ఫీట్ కనుక లోపలికి వెళ్ళుంటే బయటకు పడిపోయి ఉండేది. అండ్ ఇటువైపు చాలా లోతుగా ఉంది, గోడకి ఇటువైపు చాలా లోతుగా ఉంది ఆ రైలింగ్కి. గివ్ మీ ద అదర్ విజువల్. వేరే విజువల్ ఇవ్వండి ఒకసారి నాకు పీసీఆర్. వేరే విజువల్ ఇవ్వండి. మరొక ఫోటో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి ప్లీజ్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, చాలా లోతు. ఇదిగో ఘాట్ రోడ్ అంటే మనం చూస్తుంటాం కదా, పొరలుగా లేయర్స్గా ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే హైట్ ఉందో అలాగే మనం ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. స్టాప్ ఇట్ హియర్ వన్స్. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కింద రోడ్డు ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఒకవేళ పడిపోయి ఉంటే ఈ కిందకు పడిపోయి ఉండేది, ఇక్కడ ఈ లోపలికి పడిపోయి ఉండేది బస్సు.